ఓకే ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ముందుగా గురువందనం చేసుకున్నాము. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి, పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాదేవుడికి, మహాతార్ బాబాజీకి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. గౌతమ బుద్ధుడికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ సార్కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న తోటి మాస్టర్స్ అందరికీ కూడా, సద్గురు మూవ్‌మెంట్ లో వర్క్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామం. ఓకే ఫ్రెండ్స్, తులసి దళంలో ఇంకా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. తనువు ఆత్మ కట్టెయందు నిప్పుగానని చిందమే తనువునందు ఆత్మ తగిలియుండు మరుగు తెలిసి పిదప మార్కొనవలెనయ విశ్వదాభిరామ వినురవేమ. అంటే యోగి వేమన గారు ఏం చెప్తున్నారంటే, రెండు కట్టెల ఒరిపిడి వలన నిప్పు రాలుతుంది. కట్టెల్లో మరి నిప్పు కనిపిస్తుందా? కనిపించదు కదా! కానీ రెండు ఒకదాన్నొకటి మనము రాపిడి చేస్తే నిప్పు అనేది రాలుతుంది. అదే విధంగా మన దేహంలో ఆత్మ ఉంటుంది కానీ కనిపించదు. అంటే ఆత్మ చూపించు అంటే చూపించలేము. నువ్వెవరు అంటే ఈ దేహానికి సంబంధించిన రూపము, పేరు ఇది మాత్రమే చూపించాను. కానీ ఆత్మ నేను ఆత్మను అంటే ఆత్మను చూపించలేము. అందుకే ఈ రహస్యం తెలుసుకొని ఆత్మతత్వంలో మెలగాలి అని యోగి వేమన గారు బోధ చేస్తున్నారు. అంటే కట్టెలు నరికితే నిప్పన్నది కనబడుతుందా? కనబడదు. అదే విధంగా విత్తనాన్ని విరగ్గొడితే మరి చెట్టు బయటపడుతుందా? లేదు గదా! విత్తనాన్ని నాటితేనే చెట్టనేది మొలుస్తుంది. కానీ విత్తనాన్ని విరగ్గొట్టినప్పుడు చెట్టనేది రాదు. మరి శరీరాన్ని నరికితే ఆత్మ అన్నది కనపడదు. అదే విధంగా శరీరాన్ని నరికినా గూడా ఆత్మ కనబడదు. చర్మ చక్షువులకు కనబడనంత మాత్రాన ఆత్మ అన్నది దేహంలో వ్యాపించి లేదని కాదు. అంటే మన శరీరానికి చర్మ చక్షువులు మరి మన కళ్ళతో చూస్తున్నాము. కనిపించట్లేదు ఆత్మ. కానీ లేదని కాదు అర్థం. ఉన్నది, ఆత్మ అనేది ఉన్నది. చర్మ చక్షువులకు కనపడదు. కానీ దివ్య చక్షువుకు కనిపిస్తుంది. నా కంటికి చూపించు అని మరి చాలా మంది మూర్ఖులు ఏమంటారు? ఆత్మ సత్యం, ఆత్మ అంటే ఎక్కడుంది చూపించమని వాదిస్తారు గదా! కానీ మనకు మూడో కంటికి మాత్రమే తెలుస్తుంది. అందుకే అనుభవానికి దివ్య చక్షువు అన్నది తప్పనిసరి. మరి దివ్య చక్షువు ఉత్పన్నం కావాలంటే ధ్యానము కంపల్సరిగా చేయాలి. చిరంజీవత్వం. చిరంజీవత్వం అన్నది సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు. ఇంకా వేమన గారు ఏం చెప్తున్నారంటే, అకారణ విధం మెరుగుచు చేకొని ఆ మూలధనము చెందుతున్ననన్ ఆకల్పాంతమును సదా ఏ కాలము పిన్న వయస్సు ఇహమున వేమ. అంటే అకారణం. అకారణం అంటే దేనికైతే కారణం లేదో. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాము? మన జన్మకు కారణం ఉంది. గత జన్మలు కారణము అని చెప్పుకుంటాం. కానీ మూల చైతన్యానికి కారణం అన్నది లేదు. మూల చైతన్యము కారణం లేకుండానే ఉంది అకారణంగానే. దాన్ని అకారణ విధం అంటే ఆ మూల చైతన్యాన్ని తెలుసుకునే విధానం. అంటే దాని గురించి తెలుసుకునే విద్య. అకారణ విధం అంటే చైతన్యాన్ని తెలుసుకునే విద్య. పిన్న వయస్సు అంటే చిరంజీవత్వం. అంటే ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకొని మూలధనం అంటే మనం తెలుసుకున్న జ్ఞానంలో మనము డబ్బులు కూడా పెడితే మన ధనం సంపాదించామంట. మరి ఈ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఈ జ్ఞానంలో వృద్ధి చెందుతూ ఉంటారు. అదే మూలధనం. ఆ మూలధనంలో వృద్ధి చెందుతూ ఉంటారు. వాళ్ళు ఆ కల్పాంతం అంటే ఈ కల్పాంతం వరకు అంటే యుగ యుగాలుగా కూడా నిలిచిపోతారు. పిన్న వయస్కులుగానే ఈ లోకంలో ఉండగలరు. అంటే మూల చైతన్యం అంటే ఏంటి అనేది సంపూర్ణంగా అవగాహన చేసుకొని. అంటే కారణం లేకుండానే ఉంది. మూల చైతన్యం ద్వారానే సృష్టి అంతా జరగబడుతుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామనుకోండి, అదే మన మూలధనం. ఆ మూలధనంలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ, అంటే ఇంకా జ్ఞానాన్ని ఇంకా తెలుసుకుంటూ, జ్ఞానం అనేది అనంతమైనది అని తెలుసుకుంటున్నాం గదా! అంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క జ్ఞానం బయటకొస్తుంది. అంటే ఎవరిది విన్నా గూడా ఇప్పుడు చూడండి, కళల ద్వారా గూడా మనం ఎన్నో అనుభవాలు పొందుతున్నాము.
ప్రతి ఒక్కొక్కరి కళ విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో గూడా జ్ఞానం ఉంది. అదే విధంగా అంతటా చిన్న చీమ నుంచి గూడా మనం జ్ఞానం తీసుకోవచ్చు. ప్రతి దాంట్లో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాల్లో వృద్ధి చెందుతూ ఉన్న వాళ్ళింకా ఆ కల్పాంతం వరకు నిలిచి ఉంటారు. వాళ్ళు ఉదాహరణగా చూడండి ఆంజనేయ స్వామిని చెప్పుకుంటాం మనం. అంటే ఆంజనేయ స్వామి చిరంజీవుడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. అదే విధంగా మహావతార్ బాబాజీ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గూడా ఆహ్, సజీవంగానే ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం గదా! అంటే ఇట్లా ఎంతోమంది యోగులు, అశ్వత్థామ గూడా ఇంకా సజీవంగానే ఉన్నారు. అంటే ఇట్లా చిరంజీవులుగా వాళ్ళు భూమి మీద ఉన్నారంటే వాళ్ళెప్పటికీ ఉంటారింకా ఆ కల్పాంతం. అదే విధంగా లిండా గుడ్మాన్ రాసిన 'స్టార్ సైన్స్' అనే పుస్తకంలో చిరంజీవత్వం సాధించే విధానం గురించి మహా సుస్పష్టంగా వివరించి ఉంది. ఆ పుస్తకాన్ని అందరూ చదివి తీరాలని మనకి పత్రిజీ సార్ చెప్తున్నారన్నట్టు. లిండా గుడ్మాన్ రాసిన 'స్టార్ సైన్స్' తెలుగులో చిరంజీవత్వం సాధించే విధానం. ఏ న్యూనము లేదు. అన్నములారగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి గూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధునాప్తులను దాపుచేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్ శ్రీ సదానంద యోగి గారు చెప్పారు. అంటే మన పత్రి సార్ యొక్క గురువు గారు. కర్నూలు స్వామీజీ సదానంద యోగి. 100కి 100 పైసలు అచ్చమైన మహాబ్రహ్మర్షి. అంటే ఈయన 1981 జనవరి 1 నుంచి పత్రి సార్‌తో పరిచయం ఉందన్నట్టు ఈ సదానంద యోగి గారితో. 1983 మే 22న తన శరీరాన్ని ఆయన స్వచ్ఛందంగా వదిలిపెట్టారు. ఆయన వయసు అప్పటికే 160 సంవత్సరాలు. ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నెన్నో. అయితే మనకి ఇందాక చెప్పిన పద్యానికి అర్థం అంటే బ్రహ్మవేత్తల నిర్వాణానికి సంసారం అడ్డు కాదు. ఇప్పుడు బ్రహ్మవేత్తగా తయారు కావాలంటే జ్ఞానం తెలుసుకొని, ఆ జ్ఞానంలో పండిపోతూ ఉన్నప్పుడు బ్రహ్మర్షి అంటాం గదా! అంటే ఈ జనన మరణ చక్రము, మనం ఈ జన్మ ఎందుకు తీసుకొచ్చుకున్నాము, దాని నుంచి బయటపడినప్పుడు అంటే ఆ ప్రణాళికంతా నెరవేర్చాలి. అదే విధిగా ఆహ్, తన స్వీయ కర్మగా స్వీకరించి చేసినప్పుడు బ్రహ్మర్షి అనబడతారన్నట్టు. అదే విధంగా సంసారం నిర్వాణం అనే 2 గుర్రాల మీద ఒకేసారి స్వారీ చేయాలి అన్నదే అత్యంత గొప్ప సాహసం. అంటే సంసారం కూడా ఒక ప్రణాళిక ఈ జన్మ ప్రణాళికలో భాగమే గదా! మన కుటుంబము, పిల్లలు అందరూ గూడా ప్రణాళికలో భాగం. అంటే అది అటు సంసారము నిర్వర్తిస్తూ, అదే విధంగా నిర్వాణము. ఈ 2 గుర్రాల మీద ఒకటేసారి సంసారంలో నిర్వాణం పొందిన వాళ్ళే అత్యంత గొప్ప సాహసుడు. గొప్ప సాహసం అని చెప్తున్నారు. డూ ఆర్ డై. శ్రీ సదానంద యోగి కర్నూలు స్వామీజీ ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు. సుభాష్ చెయ్యు లేకపోతే చావు అని. అంటే చెయ్యు కర్మ. చెయ్యు లేదంటే చావు. అంటే వేమన యోగి గూడా ఇదే పలుకు పలికాడు. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు. పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమ. అంటే నువ్వేదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక నిర్ణయం అంటూ తీసుకోనప్పుడు తీసుకొని చెయ్యొద్దు, నేను జేయరాదు అని ఏదైనా సందేహాలున్నా దాని గురించి ఆలోచించొద్దు. ఒకవేళ చెయ్యాలనే నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటావో పట్టుబట్టరాదు, పట్టి విడియరాదు. దాన్ని అంగీకరించి తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని విడిచిపెట్టరాదు. అంటే ఆ పని జేయడానికి ఇంకా ఏమేం జేయాలో అనేది ఒక ప్రణాళికేసుకొని కంపల్సరీగా చేయాలి. అందుకే పట్టు పట్టినప్పుడు బిగియ పట్టవలెను. అంటే ఇంక పట్టి విడిచిపెడితే కంటే ఇంక చచ్చుట మేలు. అందుకే కంపల్సరీగా నువ్వేదైతే ఒక పని చేస్తానని అనుకుంటావో అది చేసే తీరాలి. బుద్ధుడు కూడా అదేనే చెప్తున్నాడు. కుర్యాచ్చేత్ కుర్వితైతత్ దృఢమేతత్ పరాక్రమేత. అంటే ఏ పని చేయాలైనా దృఢమైన నిష్టతో, సామర్థ్యంతో చేయాలి. ఒక పని చేయాలంటే మనకు ఎంతో శ్రద్ధ ఉంటేనే చేయగలుగుతాం. అదే విధంగా సామర్థ్యం గూడా ఉండాలి. దాన్ని ఎలా చేయాలనే సామర్థ్యం గూడా ఉండాలి. ఏ పనినైనా తలపెట్టే ముందు అది న్యాయమా? అన్యాయమా? అని ఆలోచించాలి. అంటే ఇది న్యాయమైన పనేనా? ఎవరికైనా దీనివల్ల అన్యాయం జరుగుతుందా? అనేది ఆలోచించాలి. అదేవిధంగా క్రమమా? అక్రమమా? శుభమా? అశుభమా? అని మొదట బేరీజు వేసుకొని
ఆ తర్వాత న్యాయమైనది, సక్రమమైనది, శుభమైనది అయితే దృఢ చిత్తంతో దానిని చేసే తీరాలి. అంటే ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది న్యాయమా? అన్యాయమా? క్రమమా? అక్రమమా? శుభమా? అశుభమా? అని ఇవన్నీ ఆలోచించి బేరీజు వేసుకొని దాన్ని చేయాలన్నట్టు. చావుకు కూడా ఆ పని జేసేటప్పుడు చావుకు కూడా భయపడరాదు. ఏం జరిగినా సరే అది చేసి తీరాలి. మరంది అలా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న పట్టే ఇప్పుడు పత్రి సార్ గాని PSSM మూవ్‌మెంట్ ఇంత ముందుకెళ్ళింది. ఏంటి ఫస్టు దయానంద ప్రదేశ్ అనుకున్నారు సారు. తర్వాత ధ్యాన భారత్, తర్వాత ధ్యాన జగత్. అంటే ఇప్పుడు అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయింది గదా! అదే విధంగా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు జేయాల్సిన పనిని దృఢ నిశ్చయంతో ఆహ్, ఈ లాభం న్యాయము, అన్యాయము, శుభమా, అశుభమా ఇవన్నీ బేరీజు వేసుకొని చెయ్యాలి. సరి అయిన నడవడిక. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు. వస్తుంటే వస్తుంది అని సంబరపడరాదు. పోతుంటే అయ్యో! పోతుంది అనరాదు. శ్రీ సదానంద యోగి గారు జెప్పారు. కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. అంటే ఈ ప్రాపంచిక లోకంలో ఒక జ్ఞాని ఎలా విహరిస్తాడో, ఎలా విహరించాలో వివరించి చెప్పేదే ఈ సరియైన నడవడిక సూత్రం. అంటే మన దగ్గర కోరికుండొచ్చు. అయితే ఒకవేళ అది జరిగినా, జరగకున్నా అది మనకు అందినా, అందకున్నా గూడా ఓకే. 2 స్థితులు గూడా స్వీకరించగలగాలి. మరి వస్తుంటే మనకు ధనమొచ్చినా, అకస్మాత్తుగా ఏదైనా లాటరీ టికెట్ తగిలినా, ఇంకేదైనా ఆహ్, ఒక కారే గాని, ఒక అంటే ఎన్నో ఇప్పుడు బట్టల షాప్‌లో గూడా చీరల ఆఫర్‌లు పెడుతూ ఉంటారు. అంటే ఫ్రీగా వచ్చిందనుకోండి, అలా ఏమనుకుంటాం మనము ఫ్రీగా వచ్చిందని సంబరపడిపోతాము. అదే విధంగా వస్తుంటే వస్తుంది అని సంబరపడకూడదు. లేదు పో పోయేది మళ్ళీ ఎక్కడన్నా మన డబ్బు దొంగిలించబడిందనుకోండి, లేదంటే జారి పడిపోయిందనుకోండి. అంటే దాన్ని గూడా ఒకే రకంగా తీసుకోవాలి. వస్తుంటే వస్తుందని సంబరపడొద్దు, పోతుంటే పోతుందని బాధపడొద్దు. అంటే నీ ప్రాప్తంలో అది ఉంది గాబట్టి నీకొచ్చింది. ఇది పోయింది అంటే నీ ప్రాప్తంలో లేదు గాబట్టి పోయిందని 2 స్థితుల్ని ఒకే రకంగా స్వీకరించాలి. అందుకే కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. అంటే మనం ఏమనుకుంటాం ఇప్పుడు విశ్వంలో అన్నీ ఉన్నాయి. మనకు ఆహ్, ఉన్నాయి. కానీ ఏం జేస్తున్నాము ఇప్పుడు మనం ఉండడానికి ఇల్లుంది. కిరాయి ఇల్లైనా సరే మనము మన తాహతుంది. ఒక 15,000 మనం కట్టగలుగుతున్నాము. అంటే అది నీకు ఆ డబ్బు ఉన్నట్టు కాదు. కానీ ఏం చేస్తాం మళ్ళీ నాకు సొంతిల్లు గావాలి. సొంత ఇల్లు గావాలి అనుకుంటాం. ఇప్పుడు కార్లు లేకపోతే క్యాబుల్లో తిరుగుతున్నాము. కానీ మళ్ళీ సొంత కారు గావాలి. అంటే వచ్చిందాన్ని ఎందుకు నువ్వు తృప్తి పడట్లేదు? ఇంకా అంటే ఇదైనా గూడా నువ్వు అద్దె గట్టినప్పుడు సొంతిల్లు. నీ ఇల్లే. ఇందులో వేరే వాళ్ళెవరు వచ్చుండరు. అందుకే దాన్ని సమంగా స్వీకరించాలన్నట్టు. అందుకే కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. మనం కోరకుండా మనకు మన లైఫ్‌లో ఏదైతే ఉందో మనకు దాని మీద హక్కుంది. ప్రతి దానిలో గూడా ఎందుకంటే అది మన జన్మ ప్రణాళిక పోయిన జన్మల ఆధారంగా పుణ్య, పాప కర్మల ఆధారంగా వచ్చింది. దాన్ని కాదనరాదు మనకు. మన జీవితంలో ఉన్నదాన్ని. కోరి సాధించరాదు. లేని దాని గురించి పదే పదే ఆహ్, బాధపడకూడదండి. ఉన్నదాంతో తృప్తి చెందాలి. ఈ మళ్ళీ మరి ఈ ప్రాపంచిక లోకంలో ఏంటి మరి ఒక జ్ఞాని ఎలా విహరిస్తాడు? ఎలా విహరించాలో వివరించి చెప్పేదే సరియైన నడవడిక. అంటే కర్మలు చేయడానికి మాత్రమే మనకు అధికారం ఉంది. అంతేకాని వాటి ఫలం ఇలా ఉండాలి, అలా ఉండాలని ఆశించడము సరికాదు. పనులు చేయాలి. ఉదాహరణకంటే మనము అప్పుడు తెలియక జ్ఞానం తెలియక ముందు ఏం చేశాము, గుడికెళ్తే పూజలు చేస్తే ఈ పుణ్యమొస్తుంది. గంగా స్నానం చేస్తే ఈ పుణ్యమొస్తుంది. అదే విధంగా శివుడికి అభిషేకం చేస్తే పుణ్యం అంటే అలా ఆశించి పని చేశాము. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక ఏం చేస్తున్నాము? నిష్కామ కర్మలే చేయాలని తెలుసుకున్నాము. అంటే ఏ పని చేసినా కూడా ఫలితం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం ఎక్స్‌పెక్ట్ చేయరాదు. మనం పని చేస్తూ వెళ్ళాలి. ఫలితము ఆ భగవంతుడు, ఆ విశ్వాత్మ చూసుకుంటుంది. ప్రాపంచికంగా ఎక్కువగా ఆశించకుండా జీవించడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు మన భౌతికానికి సంబంధించి ప్రాపంచికంగా ఎక్కువగా ఆశించకుండా ఉండాలి. అలా జీవించడమే ఆధ్యాత్మికత.
ప్రాపంచికంగా ఏది వస్తున్నా, ఏది పోతున్నా ఎంత మాత్రం చలించకుండా జీవించగలగడమే సంపూర్ణ ఆత్మ జ్ఞాన సారం. ఇప్పుడు చెప్పారు గదా! కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. ఆ 2 స్థితుల్లోనూ సమానంగా ఉండగలగాలి. ఆ 2 స్థితుల్లోనూ గూడా చలించకుండా ఉండడమే సంపూర్ణ ఆత్మ జ్ఞాన సారం. మాంసపిండం, మంత్రపిండం. కర్నూలు స్వామీజీ శ్రీ సదానంద యోగి ఎప్పుడూ అంటూ ఉండేవారు. సుభాష్, మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయాలోయని. మాంసపిండం అంటే అన్నమయ కోశం. దీనినే మంత్రపిండంగా అంటే ప్రాణమయ కోశంలో చేసుకోవాలంటే ఎనర్జీ బాడీగా. అంటే చూడండి మరి భౌతిక శరీరానికే విలువిచ్చి అంతకుముందు తెలియకముందు ఆహ్, స్ ఒకటే శరీరం ఉంది. మనకి 7 శరీరాలుంటాయనే విషయం గూడా మనకు తెలియదు. ఈ ఆత్మజ్ఞానంలోకి అడుగుపెట్టాక తెలుసుకుంటూ ఉన్నాం కదా! మరి ఈ భౌతిక శరీరం ఎప్పుడు గూడా ప్రాణమయ కోశంగానే ఎనర్జీ బాడీలాగా చేసుకోవాలి. అంటే ధ్యానం ద్వారా మనము విశ్వమయ ప్రాణశక్తిని పొందుతున్నాము. మరి ఆ ఎనర్జీ కోల్పోకుండా ఉండాలంటే సుకర్మలే చేయాలి. కుకర్మలు చేయకూడదు. అంటే ఎవరి నో కామెంట్, నో కంప్లెయింట్, నో జడ్జిమెంట్. అంటే చూడండి ఎవరి గురించి వేరే విధంగా మాట్లాడరాదు, అవసరం లేదు. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడరాదు. అంటే దీని ద్వారా మన వచ్చిన ఎనర్జీని మనము కాపాడుకోగలము. ఇదే యోగ పరాకాష్ట. ఖండయోగం లాంటి క్రియలు అప్పుడే సాధ్యం. అలాంటి క్రియలు సదానంద యోగి తాను స్వయంగా సాధించి చెప్పినవారు. అంటే దీని ద్వారానే మన యోగం పరాకాష్ఠకు చేరుతుంది. ఇంకా ఇప్పుడు ఖండయోగం అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి మనకు తెలుసు గదా! అలాగే సదానంద యోగి గారు గూడా దాన్ని సాధించారు. అదేవిధంగా మహాయోగి కాశీరెడ్డి, శ్రీ కాశీరెడ్డి నాయన కూడా ఈ ఖండయోగం కోవకు చెందినవాడే. అంటే ఒక యోగ పరాకాష్ఠకు చేరాలంటే మన బాడీ ఎనర్జీ బాడీగా తయారైనప్పుడే మనం ఏదైనా చేయగలం. డాన్ యువాన్ జట్టుకు చెందిన గురువులు, వారి శిష్యులు అందరూ సాధించింది ఇదే. ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే, కార్లోస్ కాస్టానేడా పుస్తకాలు చదివి తీరాలి. అంటే ఎంతో మంది గురువులు ఇలాంటి కోవకు చెందిన వారే. వాళ్ళందరి గురించి తెలుసుకోవాలంటే ఇంకా కార్లోస్ కాస్టానేడా గారు రచించిన పుస్తకాలు చదివి తీరాలి అని చెప్తున్నారు. సృష్టిలోని మహాయోగులందరూ తమ తమ మాంసపిండాలను అంటే భౌతిక కాయాలను మంత్రపిండాలుగా చేసుకున్న వారే. అంటే ఎంతోమంది యోగులున్నారు. మనకు తెలియని వాళ్ళు ఎంతోమంది మహాయోగులున్నారు సృష్టిలో. వాళ్ళందరూ గూడా ఈ భౌతిక కాయాన్ని మరి ఎనర్జీ బాడీగా మార్చుకున్న వాళ్ళే. ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు అంటే ఆస్తి అనేవారు. ఆస్తి అంటే ఉన్నది అని అర్థం. ఏమిటి ఉన్నది అని? అంటే మన భాషలో ఏంటి ఆస్తి అంటే ధనం ఒకటే అనుకుంటాం మనం. కానీ ఆస్తి అంటే ఉన్నది అని అర్థం. మరి ఏంటి ఉన్నది? ఉన్నదంతా ఏంటి? సృష్టిలో ఉన్నదంతా మరణానంతర జీవితం ఉన్నదని, దైవ పదార్థం ఉన్నదని, ఈ ఉన్నదంతా అదే అని, సృష్టి క్రమంలో నిర్దిష్టమైన ప్రణాళిక, ప్రయోజనం అనేవి ఉన్నాయి అని. అంటే మరి ఈ భౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత మరణం తర్వాత గూడా జీవితం ఉన్నదని ఇప్పుడు తెలుసుకున్నాం. మరి మనకు అంతకుముందు తెలవదు. చాలా మంది తెలియని వాళ్ళు గూడా ఉన్నారు. అదే విధంగా దైవ పదార్థం అంటే మనకు మించి దైవం ఉంది. ఇంకా ఆ దైవాన్ని మించి ఇంకా దైవం ఉంది. అంటే మనము దేహం కాదు, ఆత్మ అని చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఆత్మ కాదు నేను పరమాత్మ స్వరూపాన్ని అని. పరమాత్మ అంటే మళ్ళా మూల చైతన్యం నుంచి వచ్చిన ఒకానొక శకలం అని మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం గదా! అంటే ఇలా అంటే దైవత్వం ఉన్నదంతా గూడా ఆ దైవ పదార్థమే. ఆ మూల చైతన్యమే అని అర్థం జేసుకోవాలి. నా ప్లస్ ఆస్తి అంటే నాస్తి. ఇవన్నీ లేవు అంటే నాస్తి అనేవారే నాస్తికులు. నాస్తికులు ఏమంటారు మరి? ఇవన్నీ ఏవి లేవు అని అంటారు. లేవు అనేవారు ఎప్పుడు ఉన్నదాన్ని చూడలేరు, పొందలేరు. మరి లేవు అన్నప్పుడు వాళ్ళు చూడగలరా దీన్ని? లేదు గదా! ఇప్పుడు మనమేంటి ఆత్మ ఉన్నది, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని మనలో కోరికుంటేనే దాని గురించి తెలుసుకోగలిగినాం. మరి ఇంకా ఇవన్నీ లేవు. ఆత్మ లేదు, ఏం లేదు ఉన్ అని నాస్తికులంటారు గదా! వాళ్ళకేం తెలుస్తది? వాళ్ళకేమీ కనిపించదు. ఏది పొందలేదు, చూడలేదు. ఉన్నది అనే వేరే ఉన్నదాన్ని చూడగలరు. ఉన్నదని మనం ఆస్తికులంటాం గదా! ఆస్తికులు మాత్రమే ఆ ఉన్నదేంటో చూడగలరు, పొందగలరు. గురువు, లఘువు.
గురువు అంటే బరువైన వాడు అని అర్థం. అంటే జ్ఞానంతో, అనుభవంతో బరువుగా, ఉదాత్తంగా అయినవాడు అని. గురువు అనే పదానికి విపరీత పదం లఘువు. లఘువు అంటే తేలికగా ఉన్నవాడు అని. అంటే జ్ఞానం, అనుభవం లేకుండా తేలికగా, అనుదాత్తంగా ఉన్నవాడు అని. అంటే చూడండి మరేంటి ఇలా జెప్తున్నారంటే గురువేమో బరువైన వాడు, లఘువు అంటే తేలికగా ఉన్నవాడు అంటే మనకి ఏమీ తెలియక ముందు హ్మ్. మనం ఎక్కువ ఆలోచించలేదు. అంటే ఏం జేస్తున్నామో మనకిష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు జ్ఞానం దెలుసుకున్నాం. జ్ఞానం దెలుసుకున్నప్పుడు ఏది తప్పు, ఏది ఒప్పు అనేది అర్థమైంది. ఇప్పుడు జీవహింస జేయరాదు. అంటే కోళ్ళను, మేకలను చంపి తినడమే గాకుండా మన ప్రతి ప్రాణిలో గూడా జీవం ఉంది గాబట్టి దేన్ని గూడా చంపకూడదు. ఒక దోమను గాని, ఒక జల్ల పురుగును గాని అంటే ప్రతి దాంట్లో మనము ఏం జేస్తున్నాం జ్ఞానం దెలిసిన తర్వాత, అయ్యో! దీన్ని చంపితే నాకు పాపం గదా! అని ఒక ఆలోచన. అంటే ఇంకప్పుడు ఎరుక ఎక్కువగా ఉండాలి. ఎరుకతో పని జేయాలి. ఎరుకతో మాట్లాడాలి. అంటే ఏది జేసినా ఇది ఇప్పుడు గురువుగా బరువైన వాడు. అంటే జ్ఞానాన్ని పొంది దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ఆ అనుభవంతో ఉదాత్తంగా అయిన వాడు బరువుగా తయారవుతాడు. అంటే ఒక మాట మాట్లాడాలన్నా గురువు, ఒక పని జేయాలన్నా గూడా ఆలోచించే చెయ్యాలి అనేది ఇక్కడ అందుకే గురువు అనుభవంతో బరువుగా, ఉదాత్తంగా అయినవాడు అని ఇచ్చారు. అదే విధంగా లఘువు అంటే తేలికగా ఉన్నవాడు. వాడికి జ్ఞానం తెలియదు. అనుభవం ఏమీ పొందలేదు. వాడు మామూలుగా రోజు తన దినచర్యలు పుట్టినప్పటి నుంచి కొంచెం పెరిగి బుద్ధి తెలిసిన నుంచి ఏది చేస్తూ ఉంటాడో అంతే వాడి బుద్ధి మనసు ఆలోచన చేసే విధానంగా తన ఇష్ట ప్రకారంగా చేస్తూ వెళ్తాడు. తేలికగా అంటే వాడి లోపల ఏమీ లేదు. అంటే ఇక్కడ మనమేంటి ఉన్నదాన్ని తీసేసి జ్ఞానాన్ని పొందుతున్నాము. కానీ ఆ జ్ఞానంతో ఏం చేయాలి? ఏం చేయకూడదనేది ప్రతిసారి, ప్రతి క్షణం గూడా ఎరుకతో ఉండాలి. అందుకే గురువు అంటే బరువైన వాడు అని అర్థం. గురువు, శిష్యుడు అనే పదాలలో నేర్పించేవాడు, నేర్పించబడేవాడు అనే అర్థం సామాన్యంగా స్ఫురిస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం గురు శిష్యులంటే చెప్పేవాడు. గురువు విద్యను బోధించేవాడు. నేర్చుకునేవాడు శిష్యుడు అనుకుంటాం. కానీ గురువు అంటే నేర్పించేవాడు కాదు. శిష్యుడు అంటే నేర్పించబడేవాడు కాదు. అంటే ఎవ్వరు నిజానికి గూడా ఎవ్వరు ఏ విద్యను ఎవరికీ నేర్పించలేరు. అయితే ఎవరంతట వారు తమ తమ సాధన అవగాహనల ద్వారా అంటే ఏంటి మరి నేర్పు ఉన్నవారి నేర్పరితనం చూసి నేర్చుకుంటూ ఉంటారు. మనకు మరి వీళ్ళంతా గురువులెందుకయ్యారు? పత్రి సారు ఆనాపానసతి ధ్యానం జేయండి. గౌతమ బుద్ధుడు చెప్పాడు. దాన్ని ఆదర్శంగా తీసుకొని పత్రి సారు ఆనాపానసతి ధ్యానం జేస్తే దానికి మించింది లేదు. నీ శ్వాసే నీ గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అన్నారు. అంటే చెప్పాడంతే. అక్కడ దాని ద్వారా వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని, మనం ఆచరించాం. ఆచరించడం ద్వారా అనుభవాన్ని పొందాము. ఎవరైతే మన సాధన బట్టే మనము అనుభవాన్ని పొందుతాం. ఆ అనుభవం ద్వారానే మనకు అవగాహనకొస్తుంది. చూడండి ఇప్పుడు వంశీ సారు ఇలా చేయండి. మీరు కర్మధ్యానం జేయండి. మీ జీవితంలో ఉన్న సమస్యలకు అన్నిటికి ఎందుకొచ్చిందని అడగండి అంటే, అది విని ఊరుకుంటే మనం ఏ అనుభవాన్ని పొందలేము. ఎప్పుడైతే వాళ్ళు జెప్పింది ఆచరణలో పెట్టామో, ఆచరించినప్పుడు మాత్రమే దాన్ని అనుభవంతో, అనుభూతితో తెలుసుకున్నాము. దాన్నే మనం అనుభవం అంటున్నాము. మరి అది దాని ద్వారా అవగాహన అనేది జరిగింది గదా! ధ్యానం జేస్తే నేను ఈ స్థితిని పొందగలను అనే అనుభూతిని చెందాము. అదే విధంగా కర్మధ్యానం చేయవలన కళల ద్వారా జ్ఞానాన్ని పొందగలను అనే అవగాహన వచ్చింది. అందుకే నేర్పు ఉన్నవారు నేర్పరితనం చూసి నేర్చుకుంటారు గానీ, గురువు అని, శిష్యుడని, నేర్పించబడేవాడు, నేర్చుకునేవాడు అని ఉండదు. అంటే ఇప్పుడు గురువులెలా మసులుతున్నారు ఈ భౌతిక ప్రపంచంలో, వాళ్ళెలా మాట్లాడుతున్నారు, వాళ్ళని జూసి మనమంటే ఉదాహరణకు చూడండి ఫస్ట్‌లో భయపడేవాళ్ళం క్లాసులు చెప్పాలంటే. వంశీ సార్ ఎంత బాగా చెప్తారు. ఆ సార్‌లాగా మనం చెప్పగలమా అంటే ఎవరి స్థితి వారిది. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చిందా లేదా? అందుకే లఘువులేం జేస్తారంటే తగిన సాధనా క్రమంలో, అనుభవ క్రమంలో గురువులుగా ఎప్పుడూ అవుతూనే ఉంటారు. లఘువు అంటే ఇప్పుడు శిష్యుడుగా అనుకున్నాం గదా! మరి శిష్యుడు గూడా తన సాధనా క్రమంలో సాధన జేస్తూ, చేస్తూ గో వాళ్ళు జెప్పింది ఆచరిస్తూ, ఆచరిస్తూ వాళ్ళు గురువుగా వీళ్ళు గూడా
గురువులుగా మారతారు. చూడండి మరిప్పుడు మన సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఎంతమంది క్లాసులు చెప్తున్నారు. ఎంతమంది గురువులుగా తయారయ్యారు. మరి వంశీ సార్ లక్ష్యం ఏంది? 1,00,000 మంది గురువుల్ని తయారు చేయాలి అని. అంటే ఎంతోమంది ముందుకొచ్చారు. ఇప్పుడు శిష్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి మాస్టరు వంశీ సారు మన గురువు ఎలా ఉన్నాడు? గురువు చెప్పే సిద్ధాంతం ఏంటి? ఆ! దేని గురించి చెప్తున్నారు? ఇవన్నీ అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పిన మార్గాన్ని ఆచరించి, అవగాహన చేసుకున్నాం గాబట్టే ముందుకొచ్చామిప్పుడు. అందుకే అనుభవ క్రమంలో గురువులుగా తయారవుతారు. కనుక గురువు అంటే బోధకుడు కాదు అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. గురువు అంటే బోధకుడు కాదు. గురువు అంటే సాధన ద్వారా సిద్ధుడు అయినవాడు. అంటే ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు గూడా సాధన జేశారు గదా! ఇప్పుడు వంశీ సార్ ఏం చేశాడు? పత్రి సార్‌ని ఆదర్శంగా తీసుకొని పత్రి సార్ చెప్పిన సిద్ధాంతాలు, పుస్తకాలు చదువుతూ తను జ్ఞానం తెలుసుకున్నాడు. షిరిడి సాయిబాబాతో అనుసంధానమయ్యి తను జ్ఞానం తెలుసుకున్నాడు. అదే విధంగా మరి పత్రి సార్ చూడండి వాళ్ళకు ఎంత పెద్దవారైనా వాళ్ళ గురువు దగ్గర ఆయన ఏం నేర్చుకోవాలో నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టారు కాబట్టే వాళ్ళు గూడా గురువులుగా మారారు. ఇంకా హ్మ్. మనల్ని గూడా గురువులుగా తయారు జేశారు. మనం గూడా గురువులు కావడానికి కారణము వాళ్ళు చూపిన మార్గం. అంటే గురువు అంటే సాధన ద్వారా సిద్ధుడైన వాడు. ఇది బోధపడినప్పుడు గురువు అనే వ్యక్తి వెంటబడడం ఉండదు. సాధన అనే కార్యక్రమం వెంటపడడం మొదలవుతుంది. అందుకే సార్ ఏం జెప్తాడు వంశీ సారు, నేను జెప్పిందైనా సరే మీ హృదయానికి నచ్చితేనే ఆచరించండి. అంటే గురువు వెంటబడడం ద్వారా గురువును పట్టుకోవడము, ముట్టుకోవడం వీటన్నిటి ద్వారా ఏమి రాదు. ఆయన ఏదైతే మార్గాన్ని సూచించాడో, ఆ మార్గాన్ని సాధన చేయాలి. దాని ద్వారానే ఆహ్, మనము గురువుగా మారతాం. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం ద్వారా, యోగ సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, నిష్కామ కర్మల ద్వారా లఘువులు క్రమక్రమంగా గురువులుగా అవుతారు. నిజం ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే చూడండి నాకు ఇప్పుడు ఈ 5 ఇయర్స్‌గా వంశీ సార్‌తో పరిచయం ఏర్పడినప్పటి నుంచి గూడా, సారు సద్గురుస్ మూవ్‌మెంట్ అని ఈ వ్యవస్థను స్థాపించడము. దీనిలో గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్‌కి మెంటర్‌ని పెట్టడం. అంటే వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ శిష్యులు. అంటే ఇప్పుడు నేను ఆ విధంగానే ఆహ్, ఆ క్లాసులు సజ్జన సాంగత్యం చేస్తూ రోజు ధ్యానం చేసుకుంటూ, ధ్యాన సాధన చేస్తూ, మరి పుస్తకాలు చదువుతూ అంటే వీటన్నిటి ద్వారా ఇప్పుడు చెప్పగలిగే స్థాయికి ఎదిగాము. అంటే వీటన్నిటి ద్వారా నేర్చుకున్నాము. వాటన్నిటిని అనుభూతిని పొందాము. దాని ద్వారానే గురువులుగా తయారయ్యాం. ఆస్తికులలో 4 వర్గాలు. ఆస్తికులలో 4 వర్గాలు ఉంటారు. ఒకటి మూఢ భక్తులు, 2 శిష్యులు, 3 గురువులు, 4 పరమ గురువులు. మనిషి తన ఆత్మ పరిణామ క్రమంలో నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చిన తర్వాత మూఢ భక్తిలో మొదట పరవశుడు అవుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు కొంతమంది ఆహ్, నాస్తికులంటే ఏమి లేదు నేనే అని ఒక భౌతిక దేహానికి, భౌతిక ప్రపంచానికే విలువిస్తాడు. అప్పుడు దేవుడని గూడా కొందరు నాస్తికులేంటంటే దేవుడని గూడా చెప్పరు. ఫస్ట్ వాళ్ళ స్థితి ఏంది? మూఢభక్తిలోకొస్తారు ఫస్ట్. మూఢభక్తిలోకొచ్చినప్పుడు ఆహ్, పరవశం పొందుతారు. ఇప్పుడు కృష్ణుడిని దలుచుకొని, రాముడిని దలుచుకొని, వెంకటేశ్వర స్వామితో అంటే చాలా ఇట్లా భజనలు, కీర్తనలు వీటన్నిటిని వాళ్ళని స్తుతిస్తూ అలా గూడా పరవశుడవుతూ ఉంటాడు. పరవశుడు అంటే మరి పరులకు వశుడైన వాడు అని అర్థం. అంటే దానిలో ఇప్పుడు అన్నమాచార్యులు గాని, త్యాగరాజు అంటే వాళ్ళెలా పరవశులయ్యారు రామదాసు గాని, అంటే ఒక దైవం గురించి, ఆ దైవంతో అనుభూతి చెంది వాళ్ళేంటి ఆహ్, వాళ్ళ గురించి కీర్తనలన్నీ దానిలోనే వాళ్ళు ప్రపంచాన్నంతా జూశారు. అంటే ఇలా పరులకు వశుడైన వాడు అంటే ఆ దేవుడికే వశమైపోయాడు. కానీ తర్వాతేం జరుగుతుంది? ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని తెలుసుకుంటాడు. ఈ పరమ సూత్రాన్ని క్రమక్రమంగా తెలుసుకుంటూ, తీవ్ర సాధనల ద్వారా అష్టసిద్ధులను స్వాధీనం చేసుకుంటూ పరమ గురువు స్థాయికి చేరతాడు. అంటే ఫస్ట్ మూఢభక్తి. మూఢభక్తిలోంచి మళ్ళీ ధ్యానం జేయాలి. ధ్యానం వల్లనే జ్ఞానం పొందుతాము. జ్ఞానం వల్లనే మనకు ముక్తి కలుగుతుంది అనే సూత్రాన్ని తెలుసుకుంటాడు గదా! అప్పుడు మళ్ళీ ధ్యానం జేస్తూ జ్ఞానం దెలుసుకుంటాడు. ఇంకా ఇంకా తీవ్ర సాధనలు జేస్తే ఇంకా అష్టసిద్ధుల్ని గూడా స్వాధీనం జేసుకోగలడు. ఆ ధ్యానం అనే సాధనని తీవ్రం జేసినప్పుడు అష్టసిద్ధులను గూడా
స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు పరమ గురువు స్థాయికి చేరుతాడు. ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళనే సామాన్య ఆస్తికులు, వారి భక్తులు అయిన వాళ్ళు దేవుడు అని అంటున్నారు. ఇంకప్పుడు సామాన్య ఆస్తికులని పిలువబడతారు వాళ్ళు. దివ్యత్వం సాధించిన మానవుడే దేవుడు. దివ్యుడు అనే పదానికి వికృతే దేవుడు అనే పదం. పరమ గురువులే దేవుళ్ళు. అంటే మరి దేవుళ్ళు అంటే మనం ఉదాహరణకు మనం చెప్పుకునే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర వీళ్ళందరూ గూడా భూమి మీద జన్మలు తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. వీళ్ళందరూ జన్మలు తీసుకొని ఆ దివ్యత్వాన్ని పొందారు కాబట్టే వాళ్ళు దేవుళ్ళుగా మారారు. మనము వాళ్ళను దేవుళ్ళుగా కొలుస్తున్నాము. అందుకే దివ్యత్వం సాధించిన మానవుడే. మరి ప్రతి ఒక్కరు గూడా జన్మలు తీసుకొనొచ్చి మనకు ఆదర్శంగా నిలిచారు. మూఢభక్తుడు శిష్యుడు. ఒకానొక మూఢభక్తుడు ఎప్పుడు బాహ్య చేష్టలలో నిమగ్నుడై ఉంటాడు. అంటే ఇందాక చెప్పుకున్నాం గదా! మూఢభక్తుడు అంటే భౌతిక పరమైన పూజలు, అభిషేకాలు, భజనలు వీటిలోనే మునిగిపోతాడు. పూజలు, అభిషేకాలు, అర్చనలు మొదలైన వాటిలో కొట్టుకుపోతూ ఉంటాడు. భయగ్రస్తుడు అయిన వాడే మూఢభక్తుడు. అంటే ఎప్పుడు గూడా భయంతో ఉంటాడనుకోండి. భయంతో ఉంటే దేవుడా నన్ను రక్షించు అని భగవంతుడిని శరణుజొస్తూ ఉంటాడు. కొద్దిగా మేలైన పక్షంలో భక్తుడు మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటాడు. అదే భక్తుడు ఇంకొంచెం జ్ఞానం తెలుసుకుంటే మంత్రం మంత్ర జపం చేస్తూ ఉంటాడు. అంతేకాని జిజ్ఞాసువుగా, జ్ఞాన పిపాసిగా మారడానికి ఏ భక్తుడు సుతారము ఇష్టపడడు, సిద్ధపడడు. అంటే అలాంటి వాళ్ళేంటి జ్ఞానం తెలుసుకోవాలని గాని, ఇంకా అంటే జ్ఞాన పిపాసిగా మారడానికి గాని వాళ్ళకిష్టముండదు. పాహిమాం పాహిమాన్ అని ఓ మూఢభక్తుడెప్పుడు ఆర్ధనాదాలు పలుకుతూ ఉంటాడు. అంటే నిజమే గదా ఫ్రెండ్స్. మనం అంతకుముందు ఏం చేసాం మనకి ఏ కష్టం వచ్చినా ఆహ్, భగవాన్ నన్ను రక్షించని మన ఇష్టదైవం షిరిడి సాయిబాబా గాని, పరమశివుడు గాని, విష్ణు అంటే రకరకాలుగా ఎవరెవరికి ఇష్టమో అక్కడ మనం చేతులెత్తి మొక్కుతూ నా లైఫ్‌లో వచ్చిన కష్టాలన్నీ తీర్చమని కనీసం ఒక చిన్న పిల్లాడు గూడా అంతే. ఒక పరీక్షకెళ్తుంటే అలవాటు చేసేవాళ్ళం. అంటే మనకు మన పెద్దవాళ్ళ నుంచి అదే విధంగా మనం నేర్చుకున్నాము. అదే అలవాటయిపోయింది. అంటే భగవంతునికి మొక్కుతే నీకు మంచిగా రాస్తావు, ఎగ్జామ్ మంచిగా రాస్తావని, ఆ సరస్వతి దేవికి దండం పెట్టుకో అంటే చెప్పడం. ఇలా చెప్పడం ద్వారా అంటే అలా తయారయ్యాం. ఇంకా అదే విధంగా ఇంకా మూఢ భక్తుడేంటి ఎప్పుడు గూడా తన చుట్టూ ఆపదలనే చూస్తూ ఉంటాడు గాబట్టి ఇంకా ఏం జేస్తాడు ఆహ్, తను దేవుడనే విషయం అర్థం గాదు గదా! అంటే గురువులను, పరమ గురువులను భగవంతుని అవతారాలుగా తలుచుకుంటూ ఎప్పుడు వారి నామస్మరణంలో ఉంటాడు. ఏ భక్తుడు కూడా తాను కూడా వారిలా కాగలను అని, అలాగా కావాలి అని తలంచడు. తెలియదు. అంటే ఇప్పుడు గురువుల్లాగా నేను మారతాననే విషయం గూడా తెలియదు. కావాలనే కోరిక అంటే ఇప్పుడు ఈ జ్ఞానంలోకొచ్చాక అర్థమవుతుంది గదా మనకి. అంటే అంతకుముందేంటి మనకు తెలియదు. రాముడు, కృష్ణుడు, దేవుడు. కానీ వాళ్ళు గూడా మానవ శరీరం తీసుకొని వాళ్ళు ఎంతో సాధన జేయబట్టే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారనే విషయం మనకు గమనించము. అదే విధంగా గురువుల్ని గూడా గురువులు మరి ఎంత సాధన చేస్తే వాళ్ళు గురువులుగా తయారయ్యారు. గురువులుగా తయారయ్యి ఎంతోమంది శిష్యుల్ని గురువులుగా జేసి వాళ్ళు పరమ గురువులుగా మారారనేది మనకప్పుడు తెలీదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే మరి ఏ భక్తుడైతే తను వాళ్ళలాగా కావాలని తెలియదు. కానీ మనకిప్పుడు ఈ ఆత్మ జ్ఞానంలో ఏం చెప్తున్నారు మన గురువులు, "నువ్వు దేవుడివి. నువ్వే దేవుడివి. నీ దేహమే దేవాలయం." అంటే ఇంకా అప్పుడు దేవుడెక్కడో లేడు. నీ లోపలనే ఉన్నాడు అని తెలుసుకున్నాం. కానీ భక్తుడిగా ఉన్నంత కాలం మనము తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అంటే ఆ విగ్రహాన్నే పూజిస్తూ వాళ్ళని జపిస్తూ అంటే ఏదొచ్చినా గూడా ఆహ్, మొక్కుతూ నాకిది కావాలి, నాకది కావాలి, నా సమస్య నెరవేర్చు అని ఆ స్థితిలోనే ఉన్నాం. ఎప్పుడైతే ఆ స్థితిని దాటామో, ఇప్పుడేంటి మరి నా లోపలనే ఉన్నా. నేనెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు వేరు, నేను వేరే కాదు. అంతా ఒకటే అనే సత్యం తెలుసుకున్నాం. శిష్యుడైన వాడు తాను కూడా పరమ గురువులాగా అయి తీరాలి అని తెలుసుకొని, వారు పరమ గురువులైనప్పుడు నేను కూడా వారిలాగే కాగలను అని గ్రహించి, ఇక దీక్షగా ధ్యాన అభ్యాసం, జ్ఞాన సాధన మొదలుపెడతాడు. శిష్యుడు భయాన్ని అదుపులో పెట్టుకుంటాడు. ఎప్పుడైతే గురువుల్ని జూసి మనము వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తూ ప్రయత్నం జేస్తున్నాం గదా! ఇప్పుడు మనం గూడా గురువుగా తయారవ్వచ్చనే విషయం తెలుసుకున్నాము. ముందు శిష్యుడిగా ఉన్నాము. ఇప్పుడు మనము గురువులమైతున్నాం. అంటే మనము
బోధిస్తున్నాము. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాము. అంటే మన ఆచరణ ద్వారా మనం ఏదైతే సాధన చేస్తున్నామో, ఇప్పుడు ధ్యానం చేస్తూ ధ్యానం చేపిస్తున్నాము. ధ్యానం అంటే ఇలా ఉంటుందని వాళ్ళ అనుభవంతో తెలుసుకునేలా మనం గూడా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం గురువుగా మారాం గదా! అదే విధంగా ఇంకా ప్రతీదీ మన జీవితంలో ప్రతిదాన్ని గూడా మనం ఏదైతే ఆచరిస్తున్నామో, మనం జూసి మిగతా వాళ్ళు, మన కింద వాళ్ళు గూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు మనం ఏం జేయాలి మరి మనం గురువులమయ్యాము. ఇంకా పరమ గురువులుగా కావాలి. పరమ గురువులుగా నేను కూడా కాగలను. ఇప్పుడు ధైర్యం వచ్చింది గదా! అంతకుముందేమో భయముండేది. మరిప్పుడు ఏమైంది? ఆ భయం స్థానాన ధైర్యం వచ్చింది. అంటే నేను క్లాసులు చెప్పగలను అనే ధైర్యం వచ్చింది. అంటే ఈ విధంగా ఒక్కొక్కటిగా అంటే మనం గూడా గురువులమే. మనము పరమ గురువులం గాగలము. మనము దివ్యాత్మ స్వరూపులం. మనమే దేవుళ్ళమనేది తెలుసుకుంటున్నాం. పాహిమాం పాహిమాం అని ఎప్పుడు అరవడు. అంటే ఇంకా ఈ గురువుగా మారిన తర్వాత మళ్ళీ పాహిమాం పాహిమానం అని అరవడు. ఆపదలను కూడా లెక్క పెట్టడు. ఇతడే జిజ్ఞాసువు. అంటే ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుంటూ క్రమంలో ఇంకా దాన్ని ఈ మానేస్తాడన్నట్టు ఇంకా. నన్ను కాపాడు, కాపాడు అనే విధానాన్ని మానేసి ఒక ముముక్షువుగా తయారవుతాడు. ముముక్షువు అంటే తీవ్ర ధ్యాని. అంతా నీ దగ్గరనే ఉంది. మరి నువ్వు ధ్యానం చేస్తే నువ్వు నీ ఆత్మతో కనెక్ట్ అవ్వగలవు. ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వగలవని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ధ్యానంలోనే నువ్వు నిమగ్నమై అక్కడనే నువ్వు సంకల్పం పెట్టుకున్నా, ఏది జేయాలన్నా గూడా ధ్యానంలోనే జేస్తున్నావిప్పుడు. ఇదే ముముక్షు అంటే తీవ్ర జ్ఞాన పిపాసి. ముముక్షు అంటే తీవ్ర జ్ఞాన పిపాసి. అంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఉంది జ్ఞానం తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. మూఢభక్తి వలన ఏమీ ఒరగదు, ఉన్నది కూడా నశిస్తుంది. తక్షణ కర్తవ్యమేంటి? వెంటనే శిష్యుడిగా మారాలి. అంటే నువ్వెప్పుడు గూడా మూఢభక్తిలో ఉంటే ఇంక నువ్వెప్పుడు గూడా ముందుకెళ్ళలేవు. ఎప్పుడైతే నువ్వు శిష్యుడిగా మారతావో అంటే తెలుసుకోవాలి. ఉన్నదేంటి? ఆ ఆత్మ సత్యం అంటే అదిలా. ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలని ఎప్పుడైతే ముందుకొస్తావో, అప్పుడే నువ్వు గురువుగా మారతావు. గురువు, పరమ గురువు. నేటి శిష్యుడే రేపటి గురువు. గురువు అంటే బరువైన వాడు, జ్ఞానంతో బరువైన వాడు అన్నమాట. లఘువు అంటే తేలికగా ఉన్నవాడు, జ్ఞానం లేక తేలిపోయి ఉన్నవాడు అని అర్థం. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! దాని గురించి. అదే విధంగా నేటి ముముక్షువే రేపటి ముక్త పురుషుడు, గురువు. అంటే ఇప్పుడు తీవ్ర జ్ఞాన పిపాసిగా మారిన తర్వాత ఏంటి తెలుసుకుంటూ ముముక్షువు రేపటి ముక్త పురుషుడవుతాడు. గురువుగా మారతాడు. ధ్యానం ద్వారా దివ్య చక్షును సంపాదించుకొని ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాడే గురువు. మరేం చేస్తున్నాం? ధ్యానం చేస్తూ ఎప్పుడైతే మనకు థర్డ్ ఐ ఉత్తేజితం అవుతుందో, అదే విధంగా ఆత్మ సత్యం ఇప్పుడేంటి మనం ఏం చేస్తున్నాం? థర్డ్ ఐ అంటే ఎక్కడుంటుంది ఫ్రెండ్స్? ధ్యానంలో కొన్ని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. స్వప్నాల ద్వారా మనము చూసుకుంటున్నాము. గత జన్మల్ని చూసుకుంటున్నాము. భవిష్యత్తులో వచ్చే వాటిని చూసుకుంటున్నాము. ఇవే గదా! మరి దివ్య చక్షువు అంటే. మామూలుగా ఉన్నప్పుడు మనకు కనిపించేదంతా భౌతిక ప్రపంచానికి సంబంధించిందే. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ నిద్రపోతావో, ధ్యానం చేస్తూ లేవగానే మళ్ళీ ధ్యానం చేస్తూ మధ్యరాత్రిలో మేలుకొన్నప్పుడు ధ్యానం చేస్తూ నీకేదైతే నీ సమస్యలు క్వెషన్స్ ఏమున్నాయో వాటి గురించి అడిగి తెలుసుకుంటున్నావు. మరి అక్కడ నీ దివ్య చక్షువు ద్వారానే గదా నువ్వు జూస్తున్నావు. అప్పుడే నువ్వు గురువుగా మారావు. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే గురువుగా మారతావు. అదే విధంగా నేటి గురువే మరునాటి పరమ గురువు. మరి ఇప్పుడు గురువుగా ఉన్నావు. అంతకుముందు శిష్యుడుగా ఉన్నావు. ఇప్పుడు గురువుగా మారావు. తర్వాత ఇంకా పరమ గురువుగా మారతావు. పరమ గురువు అంటే చాలా చాలా బరువైన వాడు. గురువు అంటే బరువైన వాడని చెప్పుకున్నాం. మరి పరమ గురువు అంటే ఇంకా చాలా చాలా బరువైన వాడు. ఇంకా బ్రహ్మ జ్ఞానంతో బరువైన వాడు. బ్రహ్మ జ్ఞానంతో బరువైన వాడు. నేటి ఋషే రేపటి రాజర్షి. మరునాటి బ్రహ్మర్షి అవుతాడు. అంటే చూడండి. అంటే గురువుకి, పరమ గురువుకి. పరమ గురువు స్థానానికొచ్చినప్పుడు ఉన్నదంతా ఒకటే. అందరూ ఆ సృష్టిలోని భాగమే. ఇప్పుడు నేను కాదు, ఈ దేహం కాదు, ఆత్మ అని జెప్పుకున్నాం. ఆత్మ తర్వాత ఆత్మని కాదు, ఆ పరమాత్మని జెప్పుకున్నాము. పరమాత్మ తర్వాత ఇంకా ఉన్నదంతా శూన్యం, అనంతమైన శూన్యంలో నేనే ఉన్నాను. నా లోపల అనంతమైన శూన్యమే ఉంది అనే స్థితికొచ్చిన వాడు. అందుకే బ్రహ్మ జ్ఞానంతో బరువైన వాడు. నేటి ఋషే రేపటి రాజర్షి. మరునాటికి బ్రహ్మర్షి అవుతాడు. ఇలా దివ్య చక్షువు సంపాదించుకున్నవాడు గురువు, ఋషి.
దివ్య చక్షుని సంపాదించుకున్నవాడే గురువు. అతనే ఋషి. దివ్య చక్షుని సంపూర్ణాతి సంపూర్ణంగా పరిపక్వం చేసుకున్నవాడే పరమ గురువు, రాజర్షి, బ్రహ్మర్షి. అంటే ఇప్పుడేం చేస్తున్నాం ఈ దివ్య చక్షువుని మనము మన గత జన్మని చూసుకుంటున్నాం, భవిష్యత్తులో వచ్చేటివి చూస్తున్నాం. ఇంకా ముందు ముందు ఏంటి విశ్వానికి సంబంధించినవి కూడా మనం చూడొచ్చు అని సార్ చెప్పారు గదా! కొంతమంది అనుభవాన్ని కూడా పొందారు. ఇంకా అలా ఇప్పుడు మరి వంశీ సార్ ఉన్నారు. మరేంటి ఇంకా ముందు ఏం జరగబోతుంది? పత్రి సార్ గాని, అదే విధంగా పరమ గురువులందరూ గూడా ఏం జేస్తారు, ఈ విశ్వానికి సంబంధించినవన్నీ చూస్తూ వాటిని మార్చడానికి అంటే, ఆ మానవాళి శ్రేయస్సు కోసం పనిజేస్తూ ఉంటారన్నట్టు. ఇంకా వాళ్ళు సంపూర్ణత్వంకి చేరుకున్న వాళ్ళు. నిర్వాణం తర్వాత. నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి. నిర్వాణం తర్వాత గూడా స్థితులు ఉన్నాయి. తర్వాత ఉన్నది జన్మరాహిత్య స్థితి. తదనంతరం సృష్టికర్త స్థితి. అంటే తనలోంచి నూతన అంశాత్మలను సృష్టించగల స్థితి. కొన్ని లోకాలను సృష్టించగల స్థితి. అంటే ఏంటి? నిర్వాణం అంటే ఏంటి? మనము దుఃఖాల నుంచి బయటపడ్డప్పుడు. కేవలము భౌతిక ప్రపంచాన్ని జూస్తూ, మనకు దొరకని వాటి గురించి బాధపడుతూ, కోరికలు తీరని కోరికల గురించి, అయ్యో! నాకు జరగలేదు అని బాధపడుతూ, వాటన్నిటిని వదిలించుకున్నవాడు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన అన్నిటిని దుఃఖరాహిత్యం పొందినవాడే నిర్వాణ స్థితికొచ్చినట్టు. అయితే మళ్ళీ తర్వాత గూడా స్థితులున్నాయి. నిర్వాణం తర్వాత గూడా పరినిర్వాణము, మహాపరినిర్వాణం అనే స్థితులు ఉన్నాయి. నిర్వాణం అనేది మొట్టమొదటి స్థితి. తర్వాత పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణంలో ఏం జరుగుతుంది? దుఃఖం నుంచి బయటపడతాము. ఋషిగా మారుతాము. పరినిర్వాణంలో జన్మరాహిత్యం. జన్మరాహిత్యం పొందుతామంటే ఈ జనన మరణ చక్రము ఉంది గదా! మన పూర్వజన్మ కర్మలు అని. ఆ కర్మలన్నీ తొలగించుకొని ఇప్పుడేం మనం చేస్తున్న పని అదే గదా! గత జన్మల్లో మనం జేసిన వాటికి పశ్చాత్తాపం చెందుతూ, మనల్ని మనం మార్పు చెందించుకుంటూ, ప్రాయశ్చిత్తం జేసుకుంటున్నాము. దీని ద్వారా ఏం జరుగుతుంది ఇప్పుడు? అందుకే ఇప్పుడు గురువుగా మారాక ఏ పని జేయాలని ఆలోచించి చేస్తాం గదా! అప్పుడు వర్తమాన క్షణంలో మనం జేసిన దాన్ని బట్టి భవిష్యత్తు సృష్టించబడుతుందని జెప్పుకున్నాం గదా! ఇంకప్పుడు ఈ జన్మ రాహిత్యంలోకి గూడా ఒస్తామన్నట్టు. జన్మలు లేకుండా చేసుకోగలం. అంటే మనం జేసే ఆలోచన, మనం జేసే భావన, మనం జేసే పని, మాట్లాడే మాట అన్నీ గూడా మనకి ఎలాంటి కర్మలు అంటించకుండా అలాంటి స్థితిలోకొచ్చేస్తాం మనం. ఆ స్థితికొచ్చినప్పుడు ఆ జన్మ రాహిత్యంలోకి గూడా ఒస్తాం. ఆ జన్మల నుంచి గూడా ముక్తిని పొందుతాము. అప్పుడు రాజర్షి, మహర్షి అంటారు. అదే విధంగా మహాపరినిర్వాణం. మహాపరినిర్వాణం అంటే సృష్టికర్త పదవి. బ్రహ్మర్షిగా మా బ్రహ్మర్షిగా మారిండు. అంటే ఏంటి మరి? ఆహ్, గురువులున్నారు. ఇప్పుడు వాళ్ళెలా మరి పత్రి సార్ ఏమంటాడు? యూ ఆర్ ఏ క్రియేటర్. అంటే తను ఒక సృష్టికర్తనని అదే విధంగా మనందరిని గూడా సహ సృష్టికర్తలని జెప్తూ ఉంటాడు. అంటే మనం గూడా తయారు జేస్తాము. మనం గూడా సృష్టిస్తాము. మనం ఏం జేస్తున్నాము, ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం నేర్చుకొని మనం గురువుగా మారాము. మనం గూడా మనం జెప్తూ మనం ఇంకా ఆ గురువు స్థితి నుంచి ఇంకా రాజర్షి స్థితికి ఎదుగుతూ, ఆ రాజర్షి, మహర్షి స్థితి నుంచి బ్రహ్మర్షి స్థాయికి ఎదగాలి. అది మహాపరినిర్వాణం అంటే ఇంకా సృష్టికర్త పదవి, సృష్టికర్త స్థితి ఏదైతే ఉన్నదో అది మహాపరినిర్వాణం. అంటే చూడండి ఇప్పుడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ లోకాలకెళ్తాము. అక్కడ మనం జేసిన తప్పులు, ఒప్పులు తెలుసుకొని దాన్ని మార్చుకుంటూ మళ్ళీ ఇంకా ముందు ఇంకో పైన ఉన్నత లోకాల్లోకి మనోమయ తలంలో ఏం జేస్తాము? మనోమయ తలంలో మన మనసే పనిజేస్తుంది. అక్కడ మాటలు గూడా ఉండవు. ఆలోచనల ద్వారానే. ఏది అనుకోగానే ఒక ఆలోచన చేయగానే అక్కడ సృష్టించబడుతుంది. ఇంకా అన్నీ ఇక్కడేమో భౌతిక ప్రపంచంలో ఏదైనా కావాలంటే మనం సాధించాలి. దానికోసం కష్టపడాలి. కానీ అక్కడ ఒక ఆలోచన రాగానే అది ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. అంటే ఒక చిత్రలేఖనము, ఒక పెయింటింగ్ ఎయాలనుకుంటావు. నీ మైండ్‌లోకి ఏ ఆలోచనొచ్చిందో అది నీ ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. అక్కడ మనం జేయాల్సిన పని గూడా ఉండదు. ఇంకా దాని తర్వాత ఏంటి మరి? ఇంకా అంటే ఇంకా పైన లోకాలకెళ్ళాలి. ఇంకా ఏముందో తెలుసుకోవాలి. అంటే మన గుణాలన్నీ గూడా అయిపోతాయి. ఇక్కడ హాస్టల్ లోకంలో భౌతిక శరీరానికి సంబంధించిన కోరికలు కొన్నుంటాయి. అక్కడ అవన్నీ తీర్చేసుకుంటాము. మనోమయ తలంలో ఇంకా ఏదనుకోగానే అది ప్రత్యక్షమవుతది.
ఇంకా అవసరం లేదు. వాటన్నిటి మీద గూడా ఆహ్, కోరిక తీరిపోతుంది. కోరిక తీరిపోయిన తర్వాత ఇంకా ఆత్మ గురించి, ఆ పరమాత్మను చేరుకోవడానికే ప్రయత్నం జేస్తాము. అది పరినిర్వాణ స్థితికి ఎప్పుడొస్తామంటే ఆ స్థితిలో మనం ఎదుగుతూ ప్రయత్నం చేస్తూ ఉంటాం గదా! ఇంకా మహాపరినిర్వాణ స్థితిని చేరుకుంటాము. ఇంకప్పుడు ఏమీ లేని స్థితి. శూన్యం. అంటే అంతా నేనే, నేనే అంతా. అంటే ఆ పరమాత్మ వేరు గాదు, నువ్వు వేరు గాదు ఇంకా. ఉన్నదంతా ఒకటే ఏకత్వంలోకి ఎప్పుడైతే వస్తారో ఆ మహాపరినిర్వాణ స్థితికి చేరుకున్నవారు. అదే బుద్ధత్వం. బుద్ధత్వ స్థితి. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం పూర్తి చేసిన తర్వాత నేను మహాపరినిర్వాణం పొందాను అన్నాడు. అంటే మరి బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం ఎన్నో సంవత్సరాలు చేశాడు. చేసి ఇంకప్పుడు నేను మహాపరినిర్వాణం అంటే భౌతికంగా ఉన్నప్పుడే గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందాడు. గౌతమ బుద్ధుడు పొందిన అత్యున్నత మహాపరినిర్వాణ స్థితిని, ఒకానొక బ్రహ్మర్షి స్థితిని మనం కూడా పొందడమే మన ధ్యేయం. మరి మన ధ్యేయం ఏంటి? మహాపరినిర్వాణ స్థితిని పొందాలి. గౌతమ బుద్ధుడు పొందిన దాన్నే మనం పొందాలని ధ్యేయంగా పెట్టుకొని సాధన చేయాలి. అది ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నా. గురువులు ఎప్పుడూ ఉన్నారు. చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు. వినేవాడే లేడు అనేవారు పరమ గురువు శ్రీ సదానంద యోగి. జనవరి 1, 1981లో నేను ఆ పరమాత్ముని కర్నూలులో కలుసుకున్నాను. ఒక చిన్ని గదిలో రాఘవేంద్ర లాడ్జిలో. అప్పటి నుంచి ఆయనకు అంకితమైపోయాను. 22 మే 1983 వరకు ఆయన శరీర విరమణ చేసేంత వరకు. అంటే పత్రిజీ సారు సదానంద యోగి గురువు గారిని 1981లో జనవరి 1లో కలుసుకున్నారట. ఒక చిన్న లాడ్జిలో, రాఘవేంద్ర లాడ్జి అని ఒక లాడ్జిలో కలుసుకున్నారట. ఆ గురువుతో మాట్లాడిన తర్వాత ఇంకా గురువుకు అంకితమైపోయాను అని చెప్తున్నారు. మళ్ళీ ఆయన తన శరీరాన్ని విరమణ చేసేంత వరకు కూడా ఆ గురువుతో పాటే ఉన్నాడు. శిష్యుడు సరియైన స్థితిలో ఉన్నప్పుడు గురువులు వచ్చి తీరుతారు. భౌతికంగా కానీ, సూక్ష్మ శరీరంతో కానీ. అంటే మనము ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటామో, సరియైన స్థితి దానికి కూడా స్థితి అవసరము. అందుకే చూడండి చాలా మందికి టెస్టులు జరుగుతుంటాయి. పరీక్షలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు వంశీ సారు 72 శ్వాసాలు చేయమని చెప్తే 36 శ్వాసాలు చేసి జ్ఞానసిద్ధిని ప్రసాదించమని 3 సార్లు అడిగి మళ్ళీ 36 శ్వాసాలు చేయమంటారు గదా! అప్పుడు చాలా సార్లు జ్ఞానసిద్ధిని అడిగిన వాళ్ళకందరికీ గూడా ఫస్ట్ టెస్టులు జరుగుతాయి. అదే విధంగా కొన్ని సార్లు కర్మలడిగినప్పుడు గూడా టెస్టులంటే వీళ్ళు ఆ స్థితిని వాళ్ళు చూసి తట్టుకుంటారా? వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి తట్టుకునే స్థితి గూడా ఉందా వీడి లోపల? లేదా? అని అవి గూడా చూస్తారు. అన్నీ చూస్తారన్నట్టు. అందుకే శిష్యుడు సరి అయిన స్థితిలో ఉన్నప్పుడే గురువులు గూడా వస్తారు కంపల్సరీగా. భౌతిక శరీరంతో గాని, సూక్ష్మ హాస్టల్‌గా గూడా మనకి బోధ జరుగుతూ ఉంటుంది. కనుక మనం సరియైన స్థితిలో ఉన్నామా? లేదా? అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి మనమేం జేయాలి? మనం కరెక్ట్‌గా ఉన్నామా? లేదా? అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం సరియైన స్థితిలో లేకపోతే గురువులు భౌతికంగా మన ఇంట్లోనే ఉన్నా మనకు ఎంత మాత్రం అర్థం కారు. మనం సరియైన స్థితిలో లేము. చూడండి కొన్నిసార్లు క్లాసులు చెప్తూ ఉంటారు. వింటూ ఉంటాం. కానీ మనమేంటి మనం మైండ్ ప్రశాంతంగా ఉండి, కాసేపు ధ్యానం చేసుకొని మనం కూర్చున్నామనుకోండి, అంటే చుట్టుపక్కల ఇంకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడేంటి చాలా బాగా ఎక్కుతుంది. ఆ జ్ఞానం అనేది ఎవరు చెప్పినా సరే మన లోపలికి ఎక్కుతుంది. కొన్నిసార్లు మన లైఫ్‌లో ఉన్న సమస్యలకు గూడా క్వెషన్స్ గూడా ఆన్సర్ దొరుకుతుంది. అంటే అది సరియైన స్థితి ఉన్నప్పుడు. అంటే అటు క్లాసు ఆన్ జేసుకొని, రకరకాల పనులు జేస్తూ, మన మనసు రకరకాల ఆలోచనలు జేస్తుందనుకోండి, ఎవరు జెప్పినా గూడా దాన్ని స్వీకరించలేము. దాన్ని పట్టుకోలేము. అందుకే సరియైన స్థితిలో ఉండాలి. నీ గురువొచ్చి నీ ఇంట్లో ఉన్నా సరే, నువ్వు దాన్ని తీసుకోలేవు. అందుకే సరియైన స్థితిలో ఉంటే మనకర్థమవుతుంది అని జెప్తున్నారు. ప్రాపంచిక శిష్యులకు, కుత్సితులకు మోసగించే గురువులే దొరుకుతారు. మరి ఓన్లీ ప్రాపంచికంగానే ఈ భౌతిక లోకానికి సంబంధించిందే చూస్తారనుకోండి. వీళ్ళకేంటి మరి ఇలాంటి వాళ్ళకు మోసగించే వాళ్ళే దొరుకుతారు. మోక్షార్హులైన శిష్యులకు మోక్షం పొందిన గురువులే దొరుకుతారు. ఎప్పుడైతే మోక్షానికి అర్హత సంపాదిస్తామో వాళ్ళకి మోక్షం పొందిన గురువులే దొరుకుతారు చూడండి. అంటే మరి ఎంత అర్థం ఉంది చూడండంటే
ఇప్పుడు మనము ఈ మార్గంలోకి రావడం ద్వారా వంశీ సార్ చెప్పిన జ్ఞానము, పత్రి సార్ చెప్పిన జ్ఞానము, గౌతమ బుద్ధుడు చెప్పింది అంటే ఇవన్నీ ఎలా పొందామంటే మనం అర్హత సంపాదించాము. మోక్షానికి అర్హత మనకుంది. కాబట్టే ఈ మార్గంలోకొచ్చాము. ఇది మనకి అందుకే మోక్షాన్ని పొందిన గురువులే మనకు దొరికారు. ఓకే ఫ్రెండ్స్. మరి ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాము. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, గురుమండలికి, సమస్త గురుమండలికి, పత్రి సార్‌కి, వంశీ సార్‌కి కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే మణిమాల మేడంకి, సుకన్య మేడంకి మీ అందరికి కూడా వేల వేల కృతజ్ఞతలు.